రకరకాల కాగితాలు ఉన్నాయి, రకరకాల రికార్డులు ఉన్నాయి. మనకు తెలంగాణలో 2 రకాల భూమి రికార్డులే ఉంటాయి. ఒకటి, భూమి పన్ను వసూలు చేయడం కోసం ఎప్పుడో 70-80 ఏళ్ల కింద తయారు చేసుకున్న రికార్డు. భూమిని కొలిసి ఒక పటం తయారు చేశారు. అదే నక్ష. గ్రామ పటం, గ్రామ నక్ష లేదా నక్ష. ఈ గ్రామ నక్షలన్నీ సర్వే నెంబర్ల వారిగా విడగొట్టుకొని ప్రతి నెంబర్కి కొలతలతో ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని మనం ఎఫ్ఎంబి అని లేదా టిప్ అని అంటాం. తెలంగాణ ప్రాంతంలో టిప్ అని పేరు దానికి. ఈ భూమికి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో తయారు చేసుకున్న రికార్డు సేత్వాలు. ఆ భూమి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో రికార్డులో ఉంటుంది. అవి ప్రామాణికమైన రికార్డులు. ఈ రికార్డుల ఆధారంగా ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి కొన్ని రిజిస్టర్లు రాసేవారు. అవి ఒకప్పుడు 44 ఉండేటివి, తర్వాత 11గా మారినాయి. అందులో కీలకమైన రికార్డు బహాని. ఈ 2 రికార్డులు తప్ప ఇక వేరే రికార్డులు లేవు. కానీ బ్రిటిష్ పరిపాలన చెప్పింది ఏంటంటే, ఈ రికార్డులు కాదు, ఏటేటా ఎవరు యజమాని మారినా వెంటనే రికార్డులకు వచ్చే విధంగా ఒక హక్కుల రికార్డు గ్రామాల వారిగా ఉండాలని సూచన మేరకు నిజాం పరిపాలకులు 1936లో ఒక 6వ చట్టాన్ని చేశారు, హక్కుల రికార్డుల చట్టాన్ని. ఆ చట్టము హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మరొకసారి మారింది. 1948లో మరొకసారి కొత్త హక్కుల రికార్డు చట్టం వచ్చింది. ఆ చట్టం కిందనే రికార్డుగా పరిగణించబడుతుంది కీలక రికార్డు ఖాసరా పహాని. ఖాసరా పహాని 48 6వ చట్టం కింద హక్కుల రికార్డుగా ప్రకటించబడ్డది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఒక 6వ చట్టం వచ్చింది. దాని నియమాలు 89లో వచ్చి 1989 నుంచి ఆ చట్టం అమలవుతూ వచ్చింది. 2020లో కొత్త 6వ చట్టం వచ్చేంత వరకు కూడా 71లో ఉన్న 6వ చట్టం కొనసాగుతూ వచ్చింది. ఆ చట్టం కింద ఇచ్చినవి 2 పుస్తకాలు, పీబీబీ, టీడీ, పట్టాదారు పాస్ పుస్తకము మరియు టైటిల్ డీడ్. 1B రిజిస్టర్ దాని కింద రికార్డు. 2020లో 1B రికార్డు స్థానంలో ధరణి వచ్చింది. 2 పుస్తకాల స్థానంలో 1 పుస్తకం వచ్చింది. ఇప్పుడు 2020లో ఉన్న హక్కుల రికార్డు చట్టాన్ని మారుస్తూ 2025 హక్కుల రికార్డు చట్టం వచ్చింది ఏప్రిల్ 14వ తేదీ నుంచి. దీన్నే తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డుల చట్టం 25 చెప్తున్నాం. ఈ చట్టం కింద భూభారతినే హక్కుల రికార్డుగా పరిగణించబడుతుంది.